హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుస్నా వరల్డ్. ఈరోజు నేను మీకు క్యారెట్ దోశ ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా 2 క్యారెట్ తీసుకోండి. తర్వాత సాల్ట్ కొద్దిగా, చిటికెడు ఉప్పు తీసుకోండి. దోశ పిండి 3, 4 గరిటెలు తీసుకోండి. ఇలా ముందుగా గరిటెలో దోశపిండి బౌల్లో తీసుకున్న తర్వాత క్యారెట్ తురుమును ఇలా 2 క్యారెట్లు ఉన్నాయి కదా, వాటిని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి దాంట్లోకి రుచికి తగ్గట్లు సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత ఒక చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేయాలి. మనం క్యారెట్ తురుము ఉంది కదండి, ఈ క్యారెట్ తురుమును మనము కొద్దిగా ఈ పిండి మిశ్రమంలో బాగా కలుపుకోవాలి అండి. ఇది మీకు పెద్దవాళ్ళకైతే ఎక్కువగా తురుము యూస్ చేయొచ్చండి. చిన్నపిల్లలకు కొద్దిగా మీడియంగా ఉండేటట్లు తురుమును కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది మనము ఈ పిండి మిశ్రమంలో బాగా కలియబెట్టాలి. చూడండి, తర్వాత ఇప్పుడు బ్యాటర్ ఎలా తయారైందో చూడండి. జారుడుగా పిండి ఎలా ఉంది, అలా ఉంది. అవసరమైతే ఇంకొంచెం క్యారెట్ తురుమును కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా జారుడుగా పిండి మిశ్రమం మొత్తాన్ని బాగా కలియబెడుతూ మొత్తం క్యారెట్ తురుము అంతా పిండికి పట్టేలాగా బాగా ఇలా నీట్గా కలియబెట్టుకోండి. తర్వాత ఈ బౌల్ను ఇలా బాగా కలిపెట్టిన తర్వాత చూడండి ఎలా ఉందో పిండి మిశ్రమం, చాలా బాగుంది కదండి. ఇలా ఇప్పుడు మనకు దోశకు మిశ్రమం మొత్తం రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టండి, దోశ పెనం పెట్టండి. పెట్టిన తర్వాత అది కొద్దిగా హీట్ అయ్యేటట్లు చూడండి. ఒక 5 మినిట్స్ అలా హీట్ చేసుకోండి. ఇప్పుడు మనకు కలిపి పెట్టుకున్న దోశపిండి ఉంది కదండి, ఆ దోశపిండిని పెనం పైన వేసి దోశలాగా ఇలా బాగా వేసుకోవాలి. చూడండి, పిండి మిశ్రమంలో క్యారెట్ తురుము ఎలా కనపడుతుందో. బయట కూడా వేసుకోవచ్చు, కాకపోతే లోపల వేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. బయట దోశ పైన వేసామంటే దాన్ని తీసి పక్కన పెడతారు కదండి, అందుకనే నేను ఇలా వేశాను. తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది ఆప్షనల్ మాత్రమే. పిల్లలకైతే ఖచ్చితంగా ఆయిల్ వేయండి, కొద్దిగా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళైతే ఆయిల్ స్కిప్ చేయండి. ఇలా ఆయిల్ స్కిప్ చేసి కొంచెం వేసుకున్నా బాగుంటుంది దోశ. తర్వాత దోశను ఇలాగా పెనం పైన నుంచి తిప్పండి. చూడండి, దోశ ఎంత బాగా కలర్గా ఉంది కదండి. క్యారెట్ తురుము దాంట్లోనే మిక్స్ చేసాము, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ. మీరు కూడా ట్రై చేయండి ఈ దోశను. ఇలా తర్వాత రివర్స్ చేసిన తర్వాత ఈ దోశను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఈ స్టవ్ ఆఫ్ చేసి మరీ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది ప్లేట్లో పెట్టిన తర్వాత దీంట్లోకి పచ్చడి, కొద్దిగా పప్పుల చట్నీ, ఎర్రకారము యాడ్ చేసుకుంటున్నాను. పెద్దవాళ్ళు దాంతోపాటు క్యారెట్ది పచ్చి తురుము కూడా యాడ్ చేసుకొని తినండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.